దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియుల వాక్యాన్ని మనం చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయము 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. పేతురు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎవరి కాడికి వెళ్ళినా వట్టి మాటలు ఉంటాయి, కానీ నీవు నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నిన్ను మేము వెంబడిస్తాము అంటున్నాడు. అంటే ఇంచుమించుగా 70 మంది యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళారు. విడిచిపెట్టలేనంత బంధం కలిగి ఉండాలి కదా, కానీ వీళ్ళు విడిచిపెట్టారు. చూడండి, లేఖనంలో ఒక మాట మనం చదువుకున్నాం. దేవుడు దావీదుతో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటని మీకు జ్ఞాపం చేస్తాను. 15వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తాయిని కనుగొని, నివాసస్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమందుండు. దావీదు మాట్లాడుతున్నటువంటి మాట. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకయున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తాయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలినవాడును రాజునకు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలినవాడు రాజువగు నీ ఉందువో అదే స్థలమందు నీ దాసుని నేను ఇందునని రాజుతో మనవి చేసెను. రాజు, నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర నాకే పరిస్థితి దారుణంగా ఉంది, నేనే ఎక్కడికి పోవాలో తెలియట్లేదు, కాబట్టి నా వెనకాల ఎందుకు వస్తావు ఇత్తాయి? నువ్వు 600 మంది జనులు నీ వాళ్ళు ఉన్నారు, తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళు, లేకపోతే రాజున్న స్థలంలోకి వెళ్ళు, అక్కడ క్షేమంగా ఉంటావు అంటే ఇత్తాయి అంటున్నాడు, చచ్చినను బతికినను అది నీతోనే. అసలు ఎంత గొప్ప పెనవేసుకున్నాడు ఇత్తాయి. ఇత్తాయి ఏమన్నా ఇశ్రాయేలుడా అంటే కాదు, అన్యుడు, ఫిలిస్తీయ దేశానికి సంబంధించినటువంటి వాడు. అయినప్పటికీ కూడా దావీదుతో పెనవేసుకునేటువంటి జీవితం కనబడుతుంది ఇత్తాయిది. చచ్చిపోయినా నీతోనే చచ్చిపోతా, బతికినా నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానంటున్నాడు. అలాగనే మనం రూతును చూస్తే కూడా రూత్ అంటది, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. మరణం మనల్ని వేరు చేయాలి కానీ భూమి మీదకి ఏది మనల్ని వేరు చేయకూడదు అంటున్నాడు. ఇంకో మాటలో మనం చూస్తే ఏలియా విషయంలో కూడా ఎలీషా అలాగని అన్నాడు, నేను విడిచి యెహోవా జీవముతోడు నిన్ను విడిచి వెళ్ళను నేను అని. ఎందుకు ఇలా మాట్లాడారు అని అంటే, వీళ్ళ ముగ్గురు వాళ్ళ ఆత్మీయ సంబంధమైన జీవితాలు కలిగినటువంటి ఏందో చూశారు. వాళ్ళ దగ్గర గొప్పతనాన్ని చూశారు, భక్తిని చూశారు, విశ్వాసాన్ని చూశారు, వాక్యాన్ని చూశారు, లేఖనాన్ని గమనించారు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ భాగ్యం ఏదో వాళ్ళకి తెలిసిపోయింది. దావీదుని అన్ని కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళనంటున్నాడు ఇత్తాయి. కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళనంటుంది రూతు. కానీ తన యొక్క యజమానుడు పోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి ఎలీషా పోవటానికి ఒప్పుకోలేదు. ఏలియా ఆ స్థలానికి, లేక ఇక్కడి నుంచి ఎత్తబట్టడానికి, పరలోకం ఎత్తబట్టడానికి, ఆ ఎత్తబడే టైంలో నేను ఉండాలి కదా అని ఇష్టపడ్డాడు ఎలీషా. సో ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి యేసు ప్రభు దగ్గర నుంచి 70 మంది ఎందుకు వెళ్ళారు? ఆయన ఎందుకు విడిచిపెట్టారు? యేసు ప్రభు వారు అంటున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగారు. బాధతోనే అడిగి ఉండవచ్చు. అప్పుడు పేతురు అంటున్నటువంటి మాట, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవయ్యా, నిన్ను విడిచిపెట్టి మేము ఉండగలమా?
ఉండలేనంత బంధాన్ని యేసుప్రభు దగ్గర పేతురు శిష్యులు గమనించారు. వాస్తవాలు ఇవన్నీ మనిషి జీవితం కలిసి బ్రతుకుతున్నప్పుడు విడిచిపెట్టలేనంత బంధం, ఆ ప్రేమ నమ్మకాన్ని కలిగించాలి. దావీదు ఇత్తాయికి అలా కల్పించాడు, రూతుకి నయోమి అలా కలిగించింది, ఎలీషాకి ఏలియాలా కలిగించాడు. యేసయ్య అలాగున మనం చూసిన పేతురికి కల్పించాడు. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఇక్కడ మన జీవితాల్లో కూడా మనల్ని ఎవరైనా విడిచిపెట్టి వెళ్తున్నారంటే మన భక్తి, మన విశ్వాసం ఎలా ఉందో చూసుకోవాలి. విడిచిపెట్టలేనంత క్రీస్తు బంధం చేత మనం ఉండాలి. క్రీస్తు బంధం మనల్ని అలా బలపరచాలి. కనుక యేసయ్యతోటి ఆ బంధం కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమను ఎవరైనా చూస్తే హత్తుకొని పోతారు. పరిచర్యలో వారు కూడా సహకరిస్తారు. అలాగనే పరిచర్య, దేవునితో కలిసి బతికేటువంటి జీవితం కావాలని కోరుకునేవాడు ఎప్పటికీ ఎక్కడి నుంచి వెళ్ళడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే నువ్వు ఆయనతో పెనవేయబడతావు. వెళ్ళిపోతున్నావు అనేటువంటి ఆలోచన, వెళ్తావు అనేటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు దైవ చిత్తం లేనట్టే. యేసయ్యతోటి పెనవేసుకున్న సంఘంతో కలిసి దేవుని ఉద్దేశాన్ని పంచుకుంటూ బ్రతకడానికి ఇష్టపడదాం. యేసుప్రభు యొక్క నామ ఘనత కోసమే బ్రతుకుతాం. దేవుడు తన మాట దీవించునుగా.